ఈరోజు మన బ్లాగ్ వచ్చేసరికి తమిళలో చూసి ఉంటారు, మేడారం జాతర వెళ్తున్నాం. నేను ఫైనల్లీ అర్ధ గంట వెయిట్ చేసి ఇప్పుడు వచ్చింది పిచ్చి గుద్దలు. 500 అయితే పెట్రోల్ కొట్టించుకున్నాం ఇప్పుడే. మీ నుంచి 150 ఉంటుందేమో. మన రైడర్ రైడింగ్ చేస్తుండు అనిపించేది చిన్న మేడ. మనం మళ్ళీ స్టార్ట్ అయినాం. మీకు చేసినాం నర్సంపేటలో టిఫిన్ చేసి స్టార్ట్ అవుదామని చూస్తున్నాం. మనతో ఒకటి కొత్తోడు కలిసి సురేష్ ఆడి పోదామారా. మనమైతే రామప్పకి ఇంకా 6 కిలోమీటర్స్ ఉన్నాం. నాన్ స్టాప్ మైబాద్ నుంచి కొట్టినామని ఇక్కడ ఆగినాం. మనమైతే రామప్పకి వచ్చినాం. ఇదే గుడి ఇంటిది కొద్దిగా ధ్వంసమై ఉంది. ముందుకు వెళ్తే రామప్ప అనుకో. సబ్స్క్రైబ్ షేర్ కామెంట్ చేయండి. మనం దగ్గర ఫ్రెండ్స్ మనం రామప్ప కాడికి వచ్చినాం. ఇక్కడ నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాక చూపిస్తా. ఒక ఓల్డ్ టెంపుల్ అవుపిస్తుంది, దాన్ని మీకు చూపించాలనుకుంటున్నాం. ఇవన్నీ పార్కింగ్ ప్లేస్. మనమైతే బైక్ అక్కడ పార్క్ చేసినాం. ఏమున్నాయి, ఏం దేవుడు ఉన్నారా? ఏం దేవుడు లేదు అల్లనైతే. నాని డాన్ తోటి మేడారం రామప్ప వచ్చినాం. ఫైనల్లీ రామప్ప అయితే వచ్చేసినాం. రామప్ప స్పెషల్ ఏంటి దాని బ్రో? టెంపుల్. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? రామప్ప స్పెషల్ టెంపుల్. బిజినెస్ లో ఎంత బెనిఫిట్ మీకు రోజుకి ఎంత వస్తుందా అండి? తెలీదురా, తెలిసినా చెప్పను. ఏం చేస్తావురా? ఒక 10,000 వస్తాయా? రోజు 10,000 సింపుల్. నువ్వు పక్కన పోయి కూర్చోరా, నీకు కూడా వస్తుంది. ఫైనల్లీ రామప్పకి అయితే ఆడుంది ఎంట్రన్స్. అయితే అది రామప్ప ఆడుంది. సైడ్ నుంచి ఎంట్రన్స్ లేదట, అందుకే మనం ఇటు సైడ్ నుంచి పోతున్నాం. మొత్తం పలగొట్టిల్లో. నీకు తెలుసారా నాని స్టోరీ? ఇప్పుడు వచ్చు రామప్ప ఎట్లుందో ఎట్లా లేదో కామెంట్ చేయండి. నేను కూడా ఫస్ట్ టైం వచ్చిన రామప్పకి. చిన్నప్పకి అయితే ఎంటర్ అయినాం టెంపుల్ లోపలికి. చూద్దాం. గుడి చూడొచ్చు పైన. దర్శనం లైన్లో ఉన్నాం. దేవుణ్ణి వీడియో ఫోటోలు తీసుకోవద్దు అంటే తీసుకోవచ్చు, పర్మిషన్ లేదట. పైన చూసుకోవచ్చు. పైన జూమ్ చేయాలి. ఫొటోస్ తీయరాదంటే మనం ఫొటోస్ వీడియోస్ తీయచ్చు. అక్కడ అయితే ఫొటోస్ కూడా అయిపోయింది. ఇక్కడ అక్కడ ఫొటోస్ దిగినాం. అందుకే బ్లాగ్ చేయాలి. లోపల మర్చిపోయి గుడి చూడొచ్చు. అందరు ఏమేమో నింపుతుండ్రు గుళ్ళకి, ఫోటోలు దిగుతుండ్రు చాలామంది. మనం దిగుదాం ఏంటన్నా చూడరా, ఏడ బాగుతాయి చూడు. ఇక్కడ మనం అయితే రామప్ప అంటారు కానీ రామప్పలు ఏముందో నాకు కూడా తెలియదు ఇంతవరకు. నీకు తెలుసా రామప్పలు ఏముందో? అర్థమైంది. మనకైతే తిరుగుతులు చూస్తుందా. వీళ్ళు ఏమో ఉన్నాయట చూస్తుందా. వాళ్ళు నవ్వుతుళ్ళు. ఏమో వాళ్ళు ఏమో ఉన్నాయని నవ్వుతుళ్ళు. ఏమున్నాయో చూసి కామెంట్ చేయండి. ఎలకల అది తప్పేం లేదు. ఏమో దీనిలో చిన్నప్పుడు చదువుకున్నా, ఇప్పుడు గుర్తులేదు. నన్ను అడిగిన అంతగానో మర్చిపోతా. ఉన్న సంపదలు అందరూ బ్రిటిష్ వాళ్ళు ఎత్తుకుపోయారంట. ఎవరు చెప్పింది నీకు? మా హిస్టరీ సార్ అడిగింది, చెప్పిండు. అసలు రామప్ప అయితే మనం ఇదంతా తిరిగి చూపించినాంగా. అదేంటిదో తెలుసా? అయితే వీడియో మొత్తం తీయలేకపోతున్నాం ఎందుకంటే ఫోన్లో ఛార్జింగ్ లేదు. బయటకు పోయి ఛార్జర్ తీసుకొని ఏదైనా షాప్లో పెట్టుకొని తర్వాత మనం లక్నవరం చూపించాలి. లక్నవరం తర్వాత మేడారం పోవాలి. గుడి ఇంకా అటు సైడ్ లొకేషన్ ఉంది కానీ మనం మళ్ళీ ఎప్పుడన్నా వచ్చినప్పుడు చూద్దాంలే. అది మొత్తం ఇదైతే ఎగ్జిట్ అన్నమాట. ఎగ్జిట్ మనం ఇంతకుముందు ఇది ఎంట్రన్స్ లెక్క ఉంది కానీ ఇలా రానియట్లేదు. మొత్తం తిరిగి అటు సైడ్ నుంచి వచ్చినాం. టికెట్ తీసుకున్నాం. టికెట్లు ఉంటాయి. టికెట్ మనిషికి 10 రూపీస్. అదేమంటారు దర్శనానికి ఇలా అవుతుంటాయి టికెట్లు. అయితే మీరు వచ్చినప్పుడు ఇలాంటివి తీసుకోవాలి. డబ్బులు లేవు కానీ వాళ్ళు ఏదో బేరం చేస్తున్నారు. ఏం సెలెక్ట్ చేసుకున్నావు? ఎంతనాట? 450 అడిగితే తీసుకున్నాడు. పాపనైతే ఇచ్చింది మనకి. ఎంత 450? ఎంత అది? 450 అట. వచ్చి మన డిస్కౌంట్ కోడ్ ఏదైనా ఒక విషయం సగం వింటారుగా చిరాకు నాకు. రెండోసారి పేరు ఏదో కనుక్కోండిరా. ఆ పేరు ఏం లేదు. మన పిల్ల కోసం ఏమేమో లెంకుతుంది కానీ ఒక్కటి దొరుకుతలే. ఏది తీసుకున్నావు లాస్ట్కి?
ఇది తీసుకుంటావా మీ పిల్ల కోసం? కిచెన్ తీసుకున్నాం. ఇదే కలర్ ఉంటుందా? ఒకటి ఇప్పించరా? నువ్వు ఏమన్నా ఆడను ఆరా ఇది ఇప్పించడానికి? అది బండికి పెడతారా? మన దగ్గరనైతే బడ్జెట్ రూపాయి కూడా లేదు, కానీ మన వాళ్ళు షాపింగ్ మీద షాపింగ్ చేస్తుండ్రు. ఒక పిల్ల ఉంటే వాళ్ళకన్నా ఒకళ్ళకి ఫోన్ చేసి డబ్బులు కొట్టించేది ఒకటి తీసుకునేటోళ్ళే, కానీ పిల్ల లేక బాధ. మరి నన్ను ఏం చేయమంటారు? ఇప్పుడే రామప్పల్ నుంచి అయితే లక్నవరం పోతున్నాం. లక్నవరం నుంచి మేడారం. లక్నవరంలో కూడా వ్యూ చూపిస్తాం. ఇప్పుడే రామప్ప నుంచి లక్నవరానికి వెళ్తున్నాం. మనం వెళ్తుంటే మనం ఫోన్లో ఛార్జింగ్ అయిపోతే ఇక్కడ పక్కన షాప్లో పెట్టాము.